ఓకే అండి. హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు ప్రగతి సుధామాస్ గ్రీన్ నర్సరీ. ఈ రోజున మనం కొన్ని ఔషధ విలువలున్న మొక్కల గురించి, అట్లాగే ఇతరత్ర గుణగణాలు ఉన్నట్టు మొక్కల గురించి, వృక్షాల గురించి ఇవన్నీ కూడా కొన్ని వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మీరు ఎదురుగా చూస్తున్నట్టు మొక్క మీలో కొంతమందికి ఈ పాటికి తెలిసి ఉంటుంది. పనస మొక్క. జాక్ ఫ్రూట్ అంటుంటాం. పనస అనగానే మనకి సాధారణంగా నోరు ఊరుతూ ఉంటుంది. కారణం ఏంటంటే పనస పండు తినటం మనందరికీ కూడా చాలా ఇష్టం. పనస పండు దాని యొక్క సువాసన ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి సువాసన ఇస్తూ రుచి కూడాను చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి పనస అనగానే పనస పండు గుర్తుకొస్తుంది మనకి సాధారణంగా. కానీ పనస అనగానే మనం ఏం చేయాలంటే పనస చెట్టు దాన్ని ఎవర్ గ్రీన్ కింద కన్సిడర్, అంటే సంవత్సరం పొడుగుతా కూడాను ఆకుపచ్చగా ఉంటుంది. ఆకంతా కూడాను ఆకుపచ్చగా ఉండి, ముదురు ఆకుపచ్చగా ఉండి, ఆ షేప్ కూడా చాలా అందంగా ఉండి, చెట్టంతా కూడాను ఆకులతో నిండిపోయి ఆ యొక్క చెట్టు ఆకారమే చాలా అందంగా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవర్ గ్రీన్ టీ మంచి షేడ్, నీడను ఇచ్చేటువంటి మొక్క. నీడ ఇస్తుందంటే చాలా చల్లగా ఉంటుంది చెట్టు కింద, ముఖ్యంగా ఎండలో మెండుగా ఉన్నప్పుడు. ఇది పార్కుల్లో కూడా వేసుకోవచ్చు, ఎవెన్యూ ట్రీస్గా కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా బ్యాక్ యార్డ్లో ఫ్రూట్ ప్లాంట్గా జనరల్గా పెంచుతుంటాం. సాధారణంగా అయితే గింజ నుండి వచ్చినటువంటి మొక్క మనకి ట్రెడిషనల్గా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే గింజ నుంచి వచ్చినటువంటి మొక్క ఒక ప్రధానంగా ఆ విత్తనం యొక్క గుణగణాలన్నీ కూడాను, క్రిందటి మొక్క యొక్క గుణగణాలన్నీ కూడాను విత్తనం ద్వారానే మళ్ళీ సంక్రమించి కొద్దిగా లోపాలు కూడా అటు ఇటు తేడాలు కూడా వస్తుంటాయి. ఆ జెనెటిక్ కాన్ఫిగరేషన్ అలాంటిది అనమాట. విత్తనం ద్వారా అనగానే కొంత తేడాలు కూడా వస్తుంటాయి. అవి విత్తనం ద్వారాను అంటే జెనెటికల్గాను, తర్వాత వాతావరణం పరంగాను ఇలాంటి రకరకాలుగా కొంచెం తేడాగా వస్తాయి. అదే కానీ మనం అంటు మొక్కలు వాడితే అవి త్వరగా పళ్ళు కాస్తమే కాకుండా సైజు కానీ రుచి కానీ ఇతరత్ర అన్నీ కూడా మనకు తెలిసిండి కావలసిన గుణగణాల మొక్కలు అంటు మొక్కలో ఉంటాయి. తర్వాత అది త్వరితంగా కాపు కూడా వస్తుంది అనమాట. మామూలుగా విత్తనించేటువంటి పనస మొక్క 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అయితే ఎవర్ గ్రీన్ టీ చాలా మంచి వృక్షం. పనస పండుగా మనకు తెలుసు, మంచి రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే పనసకాయ పచ్చిగా ఉన్నప్పుడు అనేక రకాల వంటకాలు కూడా తయారు చేస్తారు. పనసకాయతో పనస పొట్టుతో బిర్యానీ లాగా తయారు చేస్తుంటారు, ఇతరత్ర ఐటమ్స్ కూడా తయారు చేస్తుంటారు. పనస గింజలు పచ్చిగా ఉన్నాయి కూడాను కూరగా వండుకుంటుంటారు. వాటిని కాల్చి తింటే చాలా రుచికరంగాను, చాలా సువాసన రుచికరంగా ఉంటాయి. కాల్చిన తర్వాత కూడా దాన్ని రకరకాల కూరల్లో కూడా వాడుతూ ఉంటారు. అయితే పనస కాయలో కానీ, పనస పొట్టులో కానీ, పనస ఆ పండు ఆ లేయర్ అంటాము, ఏరోఫిల్ అంటాము దాన్ని, అవన్నీ కూడాను మంచి పోషకాలు ఉంటాయి. సమృద్ధమైన పోషక విలువలతో కూడినటువంటిది పనస పండు, పనసకాయ. అది మన ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్యంగానేమో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇతర విటమిన్స్ లాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నీ కూడాను మన యొక్క ఆరోగ్యానికి దోహదపడేవి. అయితే సృష్టిలో మొక్కలన్నింటిలో కూడాను అతి పెద్ద కాయ, అంటే ద లార్జెస్ట్ ఫ్రూట్ ఎమంగ్ ఆల్ ది ప్లాంట్ కింగ్డమ్, అన్ని మొక్కల జాతిలో కంటే అతిపెద్ద కాయ కాసేటువంటి ఇది ఈ పనస జాక్ ఫ్రూట్. అది ఒక స్పెషల్ ప్రత్యేకత అనమాట దీనికి. అట్లాగే ఎవర్ గ్రీన్ ట్రీ, ఆర్నమెంటల్ ట్రీ గాను, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డెరైవింగ్ కానీ ఇట్లా. దీంట్లో మళ్ళీ బ్రెడ్ ఫ్రూట్ అని ఈ తెగ చెందిన ఇంకోటి ఉంది, బ్రెడ్ ఫ్రూట్ అని. అది చిన్నకాయగా ఉండి కూర పనస అంటుంటారు జనరల్గా. సలాడ్లోను రకరకాల కర్రీస్ గాను చేసుకోవచ్చు కూర పనస. అట్లా ఈ పనస పండులో కూడాను వేరు పనస అని, చెట్టు పనస అని ఇట్లా రకరకాల అవి కూడా ఉన్నవి. ఆ ప్రాంతాలను బట్టి అవి కూడాను చాలా ఎడిబుల్గా ఉండి చాలా రుచికరంగా ఉంటాయి. ఏదైనా సరే మనకు కావలసినటువంటి అనేకమైన పోషకాలు ఇచ్చేది ప్రధానంగా కార్బోహైడ్రేట్తో సహా. కాబట్టి
మంచి ఆహారంగా చాలా ఉపయోగం ఈ పనసకాయ చెట్టు కూడా ఎవర్ గ్రీన్గా ఉండి మన పర్యావరణం కూడా చాలా బాగా ఇది వస్తుంది. పనస ఆకుల్లో కూడాను అవి వేరే వంటకాలు కూడా అది అంటే మన ఆవిరి పట్టి ఆవిరి మీద రకరకాల ఆహార పదార్థాలు కుక్ చేసి పనస ఆకులు కుట్టినట్టు విస్తరాకులాగా కుట్టి పనస ఆకులో కూడా వంటకాలు వండితే అది ఎడిషనల్గా దాని యొక్క రుచి కానీ ఆ వాసన కానీ దానిలో చేరుకున్న పోషక విలువలు ఔషధపరంగా కానీ అది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇన్ని రకాలుగా ఉపయోగమైనటువంటి ఈ పనస చెట్టు. కాబట్టి మనం కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా మనకు స్థలం ఉందనుకుంటే మాత్రం మన బ్యాక్ యార్డ్లోనూ పనస చెట్లు కూడా వేసుకుని పెంచుకుంటే పర్యావరణ చాలా మంచిది. అట్లాగే మనకు ఆహారానికి పండుగా కూడా ఎడిబుల్ ఫ్రూట్గా కూడా ఉపయోగం పనస చెట్టు. Like and subscribe Eagle Media Works.